హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి మహాకృపని బట్టి ఆ దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు కొన్ని విషయాలు మనం దేవుని గురించి తెలుసుకుందాం. మనము లోకాన్ని జయించేవారిగా మనం ఉండాలి. మనము లోకాన్ని జయించినప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. మరి లోకాన్ని జయించాలి అంటే మనము పాపము నుంచి విడుదల పొందాలి. పాపపు జీవితాన్ని మనలో నుంచి తీసివేయాలి. 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయించెదరు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారు. మరి ఎప్పుడైతే దేవుని యందు నువ్వు పుట్టినావు, జగత్పునాది వేయబడ ముందుకే నువ్వు దేవుని యొక్క చేతిలో చెక్కబడినటువంటి బిడ్డవు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు లోకాన్ని జయించలేకపోతున్నావు అంటే దేవుని అత్యధికంగా ప్రేమించు. ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఆయన కార్యం చేస్తాడు. ద్వితీయోపదేశకాండము 7:9 కాబట్టి దేవుడు తానే దేవుడనియు తను ప్రేమించింది తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారిని తన నిబంధన స్థిరపరచువాడు. మరి దేవుడు చెప్తున్నాడు. మరి ఈరోజు ద్వితీయోపదేశకాండము 7:9 ఎవరైతే నా దేవుడు యేసుదేవుడు నా తండ్రి అని ఎవరైతే ఒప్పుకొనుచున్నారో మరి వారిని దేవుడు ఆయన యొక్క నిత్యమైన నిబంధనకు ఆయన ఒక శాశ్వతమైనటువంటి కృపలో ఆయన కాపాడుతాడు. మరి ఆయన తరతరాల ఆశీర్వాదము నీ మీద ఉంటుంది. మరి అతని యొక్క ఆజ్ఞను అనుసరించి మనం నడుచుకుంటున్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తాడు. 1 యోహాను 3:9 ఎన్ని శ్రమలైనా కూడా దేవుని కోసము నిలబడాలి. నువ్వు దేవుని కోసము నిలబడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని పట్ల అనేకమైన అద్భుతాలు చేస్తాడు. 1 సమూయేలు 17:51-52 వరకు మనం చూసుకున్నట్లయితే మరి దావీదు విషయంలో, సౌలు విషయంలో, గొల్యాతు విషయంలో చూస్తున్నాం. సౌలు గొల్యాతును ఓడించలేకపోతున్నాడు. మరి సౌలు అతన్ని ఏమీ చేయలేకపోతున్నాడు. మరి గొల్యాతు తన యొక్క బలాన్ని చూసుకొని అనేక మంది ప్రజలను, మరి ఇశ్రాయేలును, యూదా ప్రజలను బాధ పెడుతూ ఉన్నాడు. మరి సౌలు అతనితో యుద్ధం చేయలేకపోతున్నారు. మరి దేవుడు సౌలు మీద ఉన్నటువంటి ఆత్మ దావీదుకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మరి దావీదు ఫిలిష్తీన్ని మరి ఎదుర్కొని అతనితో పోరాడినట్టు మనం చూస్తున్నాం. మరి దేవుడు నీ పక్షాన ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయన అద్భుతాన్ని చేస్తాడు. లోకాన్ని జయించే శక్తిని కూడా ఇస్తాడు. గొల్యాతుని ఎవరు కూడా చంపలేకపోతున్నారు. గొల్యాతుని ఎవరు కూడా జయించలేకపోతున్నారు. సౌలు కూడా భయపడుతున్నాడు అతనికి. మరి ఆ రోజు దావీదును మరి దేవుడు యెష్షయి కుమారుని అయినటువంటి దావీదుని దేవుడు పిలిచాడు. అతడు గొర్రెల కాపరి. మరి అతడు గొర్రెల యొక్క పని చేసుకునేవాడు. కానీ దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉండి ఒక భయంకరమైనటువంటి గొల్యాతును అతను ఓడించాడు అంటే దేవుని యొక్క కృప అతనిలో ఉన్నది అని మనం చూస్తున్నాం. మరి ఈరోజు 1 సమూయేలు 17:51-52 మరి సౌలు అతని యొక్క యుద్ధాన్ని చేయడానికి దావీదు వెళ్తా అన్నప్పుడు నువ్వు చాలా చిన్నపిల్లవాడవు, నీకు ప్రావీణ్యం లేదు, కానీ అతనికైతే చాలా ప్రావీణ్యం ఉంది, అతను ఏ విధంగా ఎదుర్కొనగలవు అని అడిగినప్పుడు దావీదు చెప్తున్నాడు, అడవిలో నా యొక్క గొర్రెను ఎలుగుబంటి వచ్చినప్పుడు ఎలుగుబంటిని చంపివేశాను. మరి దేవుడు యొక్క జీవము గల దేవుడి యొక్క ఆత్మ అతనిలో ఉందని మరి తనకు ఎంతో ధైర్యం. మరి దేవుడు చెప్తున్న మాట ప్రకారము మరి ఆయన గొల్యాతును ఎదిరించడానికి మరి అతని మీద దేవుని యొక్క శక్తి రిలీజ్ అయింది. లోకాన్ని జయించాలి. మనం కూడా ఈ లోకంలో జయించాలి అంటే దేవుని యొక్క శక్తిని పొందుకొని పాపం నుంచి విడుదల, పాపం నుంచి విమోచన కలిగి యేసుక్రీస్తు రక్తంలో కడగబడుతున్నప్పుడు ప్రతి ఒక్క భయంకరమైనటువంటి సిచ్యువేషన్ కూడా ఆయనని ఎదుర్కొనే శక్తిని దేవుడు దయచేస్తాడు. దేవుని యొక్క ప్రియకుమార, దేవుని యొక్క జీవము గల దేవుణ్ణి తిరస్కరించినటువంటి ఆ గొల్యాతు విషయంలో మరి దేవుడు మరి గొప్ప అద్భుతాన్ని దావీదు పట్ల చేశాడు. ఎదిరించినటువంటి గొల్యాతును మరి దావీదు ఎదిరించాడు. దేవుని యొక్క శక్తి అతనిలో ఉన్నట్టుగా ఉన్న ఈరోజు మనం కూడా లోకాన్ని జయించాలంటే దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందుకున్నట్లు అయితే దేవుని పక్షంలో యుద్ధం చేస్తాడు. అయితే ఎప్పుడైతే దావీదు యుద్ధానికి వెళ్ళాలని బయలుదేరుతూ ఉన్నాడో అప్పుడు సౌలు అతనికి యుద్ధోపకరణాలన్నీ కూడా ఇస్తున్నాడు.
కానీ దావీదు వాటినన్నిటిని కూడా స్వీకరించకుండా అవన్నీ పక్కన పెట్టేసి ఒక కర్రను 5 రాళ్లను మరి చిక్కమును పెట్టుకొని ఆ యొక్క గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు మరి దేవుడు గొప్ప కార్యాన్ని మరి దేవుడు దావీదు పట్ల చేశాడు. ఒక్కటే కత్తి చేత పట్టుకొని ఈట చేత పట్టుకొని మరి దేవుడు రక్షించే దేవుడు. మరి ఇక్కడ 1 సమూయేలు 46 వచనంలో అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించు మరి దేవుడు యుద్ధము యెహోవాది అని చెప్పి గొల్యాతు మీదకి వెళ్ళి ఉన్నాడు. మరి చూడటానికి చాలా చిన్నగా ఉన్నాడు, అబ్బాయిగా ఉన్నాడు. మరి గొల్యాతు ఏమి చేయాలని గొల్యాతు అనుకున్నాడు, దావీదుని చూసి ఏమి చేయాలనుకున్నారు. కానీ దేవుని యొక్క శక్తి దావీదు మీద ఉన్నది కనుక దావీదు పట్ల ఆయన యుద్ధాన్ని చేశాడు. మరి ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, లోకాన్ని జయించలేకపోతున్నావు, ఇంటున్నటువంటి పరిస్థితులను నువ్వు మార్చుకోలేకపోతున్నావు. మరి దేవుని మూలముగా పుట్టిన వాడు లోకమును జయించును. ఈరోజు దేవుడు నువ్వు లోకంలో మరి దేవుని మూలంగా పుట్టినవాడు లోకమును జయిస్తాడు. ఈరోజు నువ్వు లోకమును జయించాలి అంటే నువ్వు దేవుని బిడ్డని తీర్మానం చేసుకో. యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు, నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతములు చేస్తాడు అని విశ్వాసం చేత వింటున్నప్పుడు నీ పక్షమున ఆయన శత్రువుల పట్ల ఆయన యుద్ధాన్ని చేయబోతున్నాడు. మరియు నీకున్నటువంటి కోర్టు కేసులను, నీకున్న అప్పుల సమస్యను, నీకున్న శత్రుల భయాన్ని, నీకున్న రోగాన్ని, నీకున్న ప్రతి బలహీనతను ఆయనను గొల్యాతును దేవుడు ఏ విధంగా దావీదులో ఉండి అద్భుతాన్ని చేసి కార్యాన్ని చేశాడో దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయబోతున్నాడు. ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుడి వాక్యము ద్వారా నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు నమ్మినట్లయితే ఈ క్షణంలో ప్రార్థన చేసుకో. దేవుడు ఖచ్చితంగా నువ్వు దేవుడు లోకాన్ని జయించే శక్తిని దేవునికి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీ పాదకొందాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు అనేక మంది ప్రజలు భయంకరమైన శ్రమల్లో, వేదనలో, శోధనలో ఉంటూ ఉన్నారు దేవా. వారు ఏ విధంగా జయించగలరు అని బాధపడుతున్నారు. కానీ ప్రభా, వారు లోకమును జయించగలరు. మరి దావీదు గొల్యాతును జయించి మరి ఇశ్రాయేలుకు, యూదా వారికి మరి ఆనందంతో కేకలు వేయినట్లుగా వీరు కూడా నా దేవుడని, యేసుక్రీస్తు నా దేవుడని, సొంత రక్షకుడని నమ్ముకొని యెహోవా యుద్ధము చేయును, యేసుక్రీస్తు దేవుడు నా పక్షమున పోరాడనటువంటి మాట చేత వీరందరిని నింపి జీవితంలో అద్భుతమును జరిపించి వీరి పక్షమున మీరు కార్యమును జరిగించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.